నువ్వు తిన్న ఆహారాన్ని బట్టే మన శరీరం, అవునా? మనం తిన్న ఆహారాన్ని బట్టే మన శరీరం ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు ఈ ఆహారాన్ని భుజిస్తే, యేసుక్రీస్తుని అంగీకరిస్తే, ఈ రక్షకుణ్ణి సొంత రక్షకునిగా నువ్వు స్వీకరిస్తే, ఈ రక్షణ నువ్వు పొందుకుంటే నీకు ఇది ఇచ్చేది ఏంటంటే చావుని తీసేసి జీవాన్ని రీప్లేస్ చేస్తాయి. అంటే నీకేమి లేదు చెప్పండి, మనకేమి లేదు, చావు లేదు. కారణం ఈ నమ్మిన వారి విషయంలో వాళ్ళ చావుని ఆయన మింగేశాడు, ఆయన జీవాన్ని వీళ్ళకి ఇచ్చాడు. వీళ్ళకి మరణంతో పని లేదు. ఏ మరణం? మరణం అంటే ఇది కాదు. మరణం అంటే శరీరంలోంచి ఆత్మ ఇది ఎడబాటు అంతే. అసలు మరణం ఏంటో తెలుసా? అగ్నిగుండం. అగ్నిగుండం అనే రెండవ మరణము నుండి ఆయన మనందరినీ రక్షించాడు. నరకంతో, అగ్నిగుండంతో నీకు పని లేదు. మరణం నిన్ను అక్కడికి తీసుకెళ్ళలేడు. ఈ జీవం ఏ విశ్వాసం అయితే నీలో ఉందో ఆ విశ్వాసం నువ్వు తిన్నది, నువ్వు త్రాగింది ఉంది కదా, నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? అది నీకు శక్తినిచ్చి నీలో పనిచేసినట్లు ఇది నువ్వు తిన్నావు కదా, నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? ఇది నిత్య జీవాన్ని తీసుకెళ్తుంది. దీనికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో. జీపీఎస్ ఇది నీలోన ఉండే జీపీఎస్. ఇది బోర ఊదినప్పుడు ఇది కానీ నీలో ఉందంటే, ఎందుకంటే ప్రభు చెప్పాడు దీని చివరి వరకు మీరు చేయండి అని చెప్పాడు. ఈ బోర ఊదినప్పుడు ఇది నీలో ఉందంటే ఈ శరీరం విందో, నీ శరీరంలో ఉన్న ఆ శరీరం దాన్ని వింటది. ఎందుకు దీన్ని తీసుకోండి అని చెప్తున్నాడంటే ఈ శరీరంలో ఉన్న ఈ శరీరం ఏం చేస్తుందో తెలుసా? ఈ శరీరాన్ని తన శరీరంగా మార్చేస్తుంది. ఎంతసేపట్లో? మరి నువ్వు దీన్ని తీసుకోవు, నేను ఏదో కొద్దిగా వ్యవహారంలో ఉన్నాను, మరి తీసుకోవడం అంత అవ్వదు అని అనుకుంటే ఈలోపు బోరు ఊదాడు. నీకేంటి? ఈరోజు బోరు ఊదాడండి, ఇక నువ్వు బోర్లు ఊదుకుంటూ కూర్చోవడమే. ఇక్కడ అని మనకి పండగలు కొత్త చూసారా, ఆ బోరు ఊదు కూడా కూర్చోవడమే. నువ్వు ఈ శరీరం నీలో ఉండి బోర ఊదినప్పుడు రెప్పపాటులో నీ శరీరాన్ని ఏం చేస్తుంది? ఆ శరీరంగా, మహిమా శరీరంగా ఏ లోకంలోకి నేను తీసుకెళ్లాలో ఆ జీపీఎస్గా ఆ యొక్క పదార్థంగా నీలో ఉండి నీ శరీరాన్ని మార్చి నిన్ను పైకి నన్ను తిన్నవాడు ఏమిటి? నన్ను తిన్నవాడు ఎన్నటికీ చచ్చిపోడు. నువ్వెన్ని కోళ్ళు తిన్నా, ఎన్ని మేకలు తిన్నా, ఎన్ని ఎద్దులు తిన్నా నువ్వు వెళ్ళేది కిందకే. నన్ను తిన్నవాడు నిన్ను తీసుకెళ్ళేది ఎక్కడికి? పైకి. నువ్వు మట్టిలో కలిసిపోయినా నీ శరీరం మట్టిలో కలిసిపోదు, ఈ శరీరం మట్టిలో కలవదది. ఆ శరీరాన్ని కూడా ఏం చేస్తుంది? మళ్ళీ తన రూపములోనికి మార్చుకుని అక్షయమైన దేహంగా దాన్ని మార్చి పైకి తెస్తుంది. కాబట్టి ఎవడు నా శరీరమును తిని నా రక్తం తాగుతాడో వాడు నిత్య జీవము గలవాడు. ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం గలవాడు.